హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే, వెల్కమ్. నమస్కారం అండి, బాగున్నాను. యా సార్, బాగున్నాను, థ్యాంక్ యూ. కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తున్నాడు మీకు. మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నాం, రిజల్ట్ తర్వాత. అవునండి. ఏం మాట్లాడుకున్నామంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయింది, ట్రంప్ ఓత్ తీసుకోవడానికి ముందు ఈ కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో బైడెన్ చాలా డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అవును. అటువంటి డెసిషన్స్ ఏమైనా జరిగాయి ఇప్పుడు? చాలా తీసుకోండి. ఇమిగ్రేషన్ ఏమేంటి కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేసిండు H1 మీద. అయితే ఈ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఉన్న H1B కన్నా కొద్ది రెస్ట్రిక్టివ్ H1B రెగ్యులేషన్స్. దీనివల్ల ఏమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, అంటే రెగ్యులేషన్స్ అంటే మీకు మీ లాంగ్వేజ్ చెప్పాలంటే గవర్నమెంట్ ఆర్డర్ టైప్ అన్నట్టు. కాకపోతే మా దగ్గర రెగ్యులేషన్స్ ఇష్యూ చేయడానికి అంటే 2 years ప్రాసెస్ ఉన్న దానికి. అంటే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలంటే ఒక 2 years ప్రాసెస్ ఉందన్నట్టు అక్కడ, అంటే రెగ్యులేషన్స్ పాస్ చేయడానికి. వీళ్ళు ఆల్రెడీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిండు. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పబ్లిష్ చేసిండు వాటిని. పబ్లిష్ చేసిన తర్వాత కూడా 30 daysకి ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా ఈ రోజుకు, అంటే మనం ఈ రోజు January 7th 8th మాట్లాడుతున్నాం కదా, ఈ రోజు 8th, ఈ రోజు కూడా మన అవి ఇంప్లిమెంట్ January 17th నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఎప్పుడు వస్తాడు? 20th వస్తాడు. రెగ్యులేషన్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? January 17th ఇంప్లిమెంట్. ఏంటి సార్ కొత్త రెగ్యులేషన్స్? వాటితో ఇండియన్స్కి బయట దేశాలకు సంబంధించిన వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ బెనిఫిట్స్ కానీ ఏంటి? ఫస్ట్ ఇబ్బందుల కన్నా ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు ఈ రోజున్న రెగ్యులేషన్స్ వేరే, January 17th రెగ్యులేషన్స్ వేరే. ఆ తర్వాత ట్రంప్ వస్తే ఏం చేస్తాడో తెలియదు మనకు. ఏం చేస్తాడో తెలుసు మనకు, ఎంత క్రూరం చేస్తాడో మనకు తెలియదు. ఇవి చేంజ్ చేయొచ్చా? చెప్తాం మీకు. ఫస్ట్ ఇప్పుడున్న రెగ్యులేషన్స్ కన్నా ఇవి కొద్దిగా స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్. ఈ స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ ఎక్కడెక్కడ డిఫరెన్స్ వచ్చినాయంటే మనకు పర్టికులర్గా థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. అంటే నార్మల్గా మేము ఏమిటంటే ఒక పర్టికులర్ పర్సన్ కోకోకోలా దగ్గర పనిచేస్తుంది అనుకోండి, దాన్ని డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటాం. తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటే నార్మల్గా మీకు చెప్పాలంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, ఎర్నెస్ట్ యంగ్ కానివ్వండి, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటాం. వాటికి కొద్దిగా లిబరలైజ్ చేసిండే H1Bs. ఇది కోకోకోలాకు, డెలాయిట్ లాంటి కంపెనీకి లిబరలైజ్ చేసిండు. కానీ చిన్న ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీస్ అని ఉంటాయి. వీళ్ళు నార్మల్గా ఏం చేస్తారంటే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ దగ్గర ప్లేస్ చేసి, డెలాయిట్ వాళ్ళు కోకోకోలా దగ్గర ప్లేస్ చేస్తున్నట్టు మనిషి. అయితే వీటిని ఏమంటారు మనం? ఎండ్ క్లయింట్ వెండర్ ఎంప్లాయర్ అంటారు అన్నట్టు. ఎండ్ క్లయింట్ వెండర్ అండ్ ఎంప్లాయర్. అయితే త్రీ ఎంప్లాయర్స్ మధ్యలో 3 employers అయిపోయినారంట. అంటే ఎంప్లాయీకి 3 అయిపోయినారట. ఎంప్లాయర్, వెండర్, ఎండ్ క్లయింట్. ఇటువంటి వచ్చే మటుకు స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ చేసిండు అన్నట్టు. FDNS, ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒకటి ఉందండి. ఇది ఎప్పుడు ట్రంప్ ఉన్నప్పుడే క్రియేట్ చేసిండు. ఏం చేసిండు? ఓ వెబ్సైట్లో పబ్లిష్ చేసి, ఓకే ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ క్రియేట్ చేస్తానా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరు క్వశ్చన్ అడుగుతానంటే మొదలు అందరు భయభ్రాంతులు అయిపోయారు. తర్వాత అఫ్ కోర్స్ మనం మొత్తం అన్ని చదువుకున్న తర్వాత ఈ ఉబ్లేసి వీడు ఏం పెడతాడు, మనకు ఒక అథారిటీ లేదు, ఏమి లేదు, వస్తాడు అడుగుతాడు, మొదలు చెప్పేది బాగానే. వాళ్ళు ఇక బాగా రెచ్చిపోయిన తర్వాత చెప్పినాం, అరే నాయన నీకు ఏం అథారిటీ ఉంది, నువ్వు రెగ్యులేషన్ ద్వారా క్రియేట్ కాలేదు, లా మాదిరి క్రియేట్ కాలేదు, నీకు కోఆపరేట్ చేయమని చెప్పినాం అన్నట్టు. ఏం చేసుకుంటాడు? వెళ్ళిపోతాడు అంతే. అయితే ఇప్పుడు ఆ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అన్నది రెగ్యులేషన్ ద్వారా కోడిఫై చేసి కంపల్సరీ చేసిండు అన్నట్టు. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చిన జీవో అది అందులో కొన్ని ఐటమ్స్లో అది ఒకటి అన్నట్టు. అదొకటి మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం H1B ఫైల్ చేసినప్పుడు వాడు గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ వచ్చి ప్రతి స్పెషల్ చిన్న కన్సల్టింగ్ ప్రతి ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, ఎంప్లాయర్ డాక్యుమెంట్స్, వెండర్ డాక్యుమెంట్స్, ఎన్ని డాక్యుమెంట్ చేసి ఇతని స్పెషాలిటీ ఆక్యుపేషన్ పనిచేస్తుండా, ఈ కంపెనీలో ఎంతమంది పనిచేస్తుండ్రు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి సర్టిఫై ఇచ్చిన తర్వాతనే మనకి H1B అప్రూవ్ అయింది. కాకపోతే వాడు వానికి ఏం నాలెడ్జ్ ఉంటుందో తెలియదు. తర్వాత అక్కడ ఏముంటుందంటే వాళ్ళకు పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. కొందరికి ఏంది యాంటీ, అమ్మో ఇండియన్స్ వచ్చి మనకి ఇంత డబ్బులు సంపాదిస్తారు, వానికి వచ్చే జీతం 50,000, మనకు ఎవరికైతే మన ఎంప్లాయీకి మన మీదకి ఎంక్వైరీ వచ్చేది $50,000 వానికి వచ్చే జీతం, మన ఎంప్లాయీకి ఎంత వస్తుంది? $150,000 జీతం వస్తుంది నార్మల్గా. అవి మన కుళ్ళు, వీనికి ఇంత $150,000 ఎందుకు ఇస్తారు వీళ్ళు? సో అటువంటి వాళ్ళు కూడా అన్ని తప్పుడు రిపోర్ట్ రాసే ఛాన్స్ ఉంటుంది, బయాస్ రిపోర్ట్ రాసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకోటి వాళ్ళకి వచ్చిన ఎంక్వైరీ పర్పస్ ఏంది, దానికన్నా ఎక్స్ట్రా పోతారు అన్నట్టు వీళ్ళు. ఓకే,
సో దీనివల్ల మనకు చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. బయాస్డ్గా వెళ్ళడానికి సంబంధించి లాస్ అలో చేస్తాయా, డిటెక్ట్ చేయలేవా? ఎట్లా చేస్తాయండి? ఇప్పుడు వానికి కుళ్ళు ఉందనుకోండి, వానికి 50,000 వస్తుంది, మీకేమో $150,000 జీతం వస్తుంది, నా కింద మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అటువంటి అప్పుడు వానికి అహంకారం ఉన్నప్పుడు వాడు ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది. అందులో ఏం రాస్తాడో మనం మీరేం చెప్తాడో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసే తీరు వేరే ఉంటుంది. మనోళ్ళు ఏంది, మనకి వీళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడే అలవాటు అంత ఈజీగా ఉండదు. వాళ్ళు కొద్దిగా అటు ఇటు మాట్లాడినా వాడు వేరే మిస్ఇంటర్ప్రిట్ చేసి రాసుకోవచ్చు. సో ఇటువంటి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. మేము ఆల్రెడీ చూసినాం చాలా మటుకు. పానిక్ అయి రాంగ్ చెప్తారు, పానిక్ అయి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు, తర్వాత మనం చెప్పినా వానికి అర్థం కాదు, తర్వాత రిమోట్ జాబ్ అంటే వానికి అర్థం కాదు, మరి అక్కడ జాబ్ చేయాలి కదా ఇక్కడ ఎందుకున్నాం అంటాడు, తర్వాత వానికి ఐటీ అన్నది మొత్తం అర్థం కాదు వానికి. వాడు జావా అంటే కాఫీ అనుకుంటాడు, జావా అనుకుంటే జావా అంటే కాఫీ కాదు నాయన సాఫ్ట్వేర్ అని వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇటువంటి అన్ని చేయాలంటే అటువంటి ఎక్స్ప్లెయినేషన్లో వాడు జావా కాఫీ రాసిన అనుకోండి, మన H1B పోద్ది. కాఫీ చేయడం వచ్చా, వీడు కాఫీ చేస్తాడు సార్ అంటాడు వాడు అక్కడ. సో అట్లా మనకు ఛాన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. దాన్ని వాళ్ళు రెగ్యులేషన్స్లలో కొద్దిగా బ్రాడర్ అథారిటీ ఇచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ. ఇంకోటి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు ఎంప్లాయర్ ఉంటాడు. ఎంప్లాయర్ అంటే ఎంప్లాయరు, వెండరు, క్లయింట్ అన్నా కదా. వెండర్ అంటే డెలాయిట్, క్లయింట్ అంటే కోకోకోలా, ఎంప్లాయర్ అంటే ABC కంపెనీ. ఎంప్లాయర్ కోఆపరేట్ చేస్తాడు, ఎంప్లాయీ కోఆపరేట్ చేస్తాడు. కోకోకోలా కంపెనీ కూడా కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఆడేమంటాడు, దొబ్బే అంటాడు. 3 steps జరగాలి వాడు దొబ్బేయండి అనుకోండి, మనకి H1B రాదు. సో ఇవన్నీ మనకి ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉన్నది FDNS లో. అయితే కొన్ని మంచి ప్రొవిజన్స్ కూడా చేసిండు. ఏంటంటే ఇదివరకు కంటిన్యూస్గా H1B అప్రూవ్ అయితే ఇప్పుడు కూడా అప్రూవ్ చేయాలి, అటువంటి ప్రొవిజన్ చేసిండు. కొన్ని స్ట్రిక్టర్ ప్రొవిజన్స్ మధ్యలో ఏమైందంటే వీళ్ళు మెమో ద్వారా కొన్ని చేంజ్ చేసింది అన్నట్టు. దాన్ని మేము కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసినప్పుడు, ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని నేను కో-ఫౌండర్ని, అది కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు, కోర్టును రెగ్యులేషన్స్ ద్వారా తీసుకురావాలి, ఇటువంటి అన్ని మెమో ద్వారా తీసుకురావద్దు అని చెప్పేసి వాళ్ళు కోర్టు చేసిండ్రు. ఇప్పుడు రెగ్యులేషన్స్ పాస్ చేసి ఏం చేసిండ్రు, మనకి ఎండ్ క్లయింట్ అంటే ప్రతిసారి H1B ఫైల్ చేసినప్పుడు కోకోకోలా దగ్గర నుంచి లెటర్ రావాలి ఎవ్రీ టైం. శ్రీనివాసరావు గారికి జాబ్ ABC నుంచి వస్తుండు, ఆ తర్వాత ఆ పర్టికులర్ పొజిషన్కు డిగ్రీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి కోకోకోలా నుంచి లెటర్ రావాలి, మళ్ళీ డెలాయిట్ నుంచి లెటర్ రావాలి. అఫ్ కోర్స్ మన ABC కంపెనీ ఎట్లా ఇస్తుంది అనుకోండి లెటర్, ఇవన్నీ లెటర్ టాలీ చేయాలన్నట్టు. ఇదివరకు ఏంటంటే H1B అన్నది పొజిషన్ డిగ్రీ స్పెసిఫిక్, అంటే పొజిషన్ మస్ట్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ డిగ్రీ. ఇప్పుడు లాయర్ అనుకోండి, లా డిగ్రీ అనేది లాయర్ చేయరాదు, డాక్టర్ డిగ్రీ డాక్టర్ చేయరాదు, అట్లా స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్మెంట్ అనేది నెసెసరీ. అయితే ఇదివరకు ఏంది, ABC కంపెనీ స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్మెంట్ సరిపోద్ది, డెలాయిట్ కోకోకోలాలో అవసరం లేదు. ఇప్పుడు ఏమంటాడు, లేదు మీరు కోకోకోలాలో కూడా అవసరం ఉన్నదని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు పెట్టాడు సార్, రీజన్ ఏంటి? ఇది కొద్దిగా అంటే ఇది మొదటి నుంచి కూడా టైటనింగ్ చేయడానికి, H1B టైటనింగ్ చేసాను. పర్టికులర్లీ చిన్న చిన్న కంపెనీస్ కొన్ని అబ్యూజ్ చేసిన సిస్టమ్ను, వాటిని కొద్దిగా టైటన్ చేయడానికి ఇవి చేసినారు. కొద్దిగా మన వాళ్ళ తప్పు కూడా ఉన్నది. ఈ చిన్న చిన్న కంపెనీస్లో దాదాపుగా మన 80% 90% ఓనర్స్ మన వాళ్ళే. వాటిని టైటన్ చేయడానికి ఇవి చేసిండ్రండి. మన వాళ్ళే అంటే ఇండియన్స్, ఇండియన్ ఒరిజిన్ వాళ్ళకి దాదాపుగా చిన్న కన్సల్టింగ్ కంపెనీస్, ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్, ఏవైతే H1B ఎంప్లాయ్ చేసే ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ దాదాపు 80-90% ఇండియన్సే, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అండి. సో బికాస్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, దీన్ని అండు చేయొచ్చా ట్రంప్ వస్తాయి? 2 తీర్ల చేయొచ్చండి. ఒకటి, కొత్త రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తూ, కాకపోతే కొత్త రెగ్యులేషన్ పబ్లిష్ చేయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కరెక్ట్ కదా. ఈ 2 years అయితే మన 2-3 yearsలో 3 years తర్వాత, ఆ తర్వాత 4 ఏళ్ళ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పోద్ది. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పార్లమెంట్లో పోయి దీన్ని అండూ చేయొచ్చు. అయితే ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఇంతకుముందు ప్రొవిజన్ ఏంటంటే పార్లమెంట్లో ఇతనికి మెజారిటీ లేదు. ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో ఇప్పుడు 2, అంటే మేము అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్ అంటాం, ఈ రెండిట్లో కూడా ట్రంప్కు మెజారిటీ ఉంది కాంగ్రెస్లో. కాకపోతే సెనేట్ల వాళ్ళకు ఫిల్ బస్టర్ అన్న ఒక రూల్ ఉందండి. దానికి ఏంటంటే 60 votes కావాలి. లేవు, అతనికి రావు. రావు ఎందుకంటే వాళ్ళు 54 మంది ఉన్నారు, వీళ్ళు 46 మంది ఉన్నారు, 1-2 అటు వాళ్ళకి రావు. 5-6 ఓట్లు కానీ రావు వాళ్ళకు. అయితే
అందులో ఎక్సెప్షన్ ఏముందంటే ఫిల్బస్టర్లో ఎక్సెప్షన్ ఏముందంటే ఒకవేళ కనుక ఏవైతే రెగ్యులేషన్స్ విత్ ఇన్ పాస్ట్ 60 days ఆర్ 60 daysలో ఏవైతే ఇంప్లిమెంట్ అయినాయో వాటిని అండూ చేయడానికి వాళ్లకు సింపుల్ మెజారిటీ సరిపోద్ది. ఓకే, అండూ చేయడానికి సరిపోతుంది. అండూ చేస్తాం. అయితే అందులో కూడా తిరకాసు ఉంది. ఏంటది? ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ కనుక అండూ చేసిండు అనుకోండి, మళ్ళీ మనం పాత లాస్ పోతాం. పాత లాస్ ఇంకా ఈజీగా ఉన్నాయి. ఓకే 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 ఓకే, కొత్త రెగ్యులేషన్ రావాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఓకే, కనీసం సంభవం ఇవి బెటర్ కదా అని ట్రంప్ కూడా ఆలోచించారు. ఇప్పుడు తీసేస్తే ఆయనకే నష్టం. సో బైడెన్ మంచి ఇరికిచ్చిపోయిండు. కొత్త లా పాస్ చేయడానికి ఏమో ట్రంప్ మెజారిటీ లేదు, టైం పడుతుంది. దీన్ని అండూ చేసిండంటే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే. సో ఈ రెగ్యులేషన్సే నాకు తెలిసినంత మటు ఉంచుకుంటాడు. లేదా మరి ఏమైనా క్రియేటివ్ వే ఏమైనా